ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. శ్వాసను తీసుకోవడం కానీ, వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. శ్వాస ఎలా లోపలికెళ్తుంది, ఎలా బయటికొస్తుంది దాన్ని గమనించాలి. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. విశ్వశక్తి మీ సహస్రార చక్రం ద్వారా మీ శరీరంలోకి ప్రవహిస్తుంది. ఈ విశ్వశక్తి మీ శరీరంలోని ప్రతి కణం, ప్రతి నరం, ప్రతి అణువులోకి చేరి మిమ్మల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతులు చేస్తుంది. ధ్యానంలో కూర్చోవాలి, ఇలా చేతులు పెట్టుకోవాలి, తలని వీడియో ఆన్ చేసుకోవాలి, సుఖాసనంలో కూర్చోవాలి. చక్కలో మొహం పెట్టుకొని కూర్చుంటాం కదా! శాంతకుమారి గారు వీడియో ఆన్ చేసుకోవాలి, క్లాస్‌లో పాల్గొనండి. Observe your breath which is naturally happening. కళ్ళు మూసుకొని శ్వాసను గమనించాలి. You should observe the breath which is naturally happening. Should not take the breath inside or leave the breath outside. Just observe the breath which is naturally happening. శ్వాసను తీసుకోవడం కానీ, వదలడం కానీ ప్రత్యేకంగా ఏమీ చేయకూడదు. శ్వాస ఎలా లోపలికెళ్తుంది, ఎలా బయటికొస్తుంది దాన్ని గమనించాలి. శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలొస్తూ ఉంటాయి. మీ దృష్టిని ఆలోచనల వైపు నుంచి మరలించి, మీ దృష్టిని శ్వాస మీద నిలపాలి. ఎప్పుడైతే మీ దృష్టి శ్వాస మీదకి మరలుస్తారో అప్పుడు ఆలోచన తగ్గిపోయి ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. Whenever you do meditation by observing your breath, you get thoughts. Whenever you focus on thoughts, thoughts will be increasing. Instead of focusing on thoughts, focus on your breath. Divert your focus from thoughts to your breath. Then you will feel peaceful and thoughts will decrease. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. Observe your breath which is naturally happening. Observe your breath which is naturally happening. You should not take the breath or leave the breath. You should not take the breath inside or leave the breath outside. Just observe the breath which is naturally happening. Observe your breath which is naturally happening. You are feeling very peaceful. You are feeling very peaceful. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు రంగులు కనిపిస్తాయి. నలుపు రంగు, బూడిద రంగు కాకుండా వేరే రంగులు కనిపిస్తే ఆ రంగులతో చెప్పాలి. నా లోపలికి రమ్మని చెప్పాలి. అలా చెబితే ఆ రంగులు మీ లోపలికొస్తాయి. ఆ రంగులతో మాట్లాడి చెప్పాలి. అలా చెప్పినప్పుడు రంగులు లోపలికి రావడం వల్ల మీ జీవితంలో చిన్న చిన్న సానుకూల మార్పులు జరుగుతాయి. నలుపు, బూడిద రంగు వీటిని మాత్రం లోపలికి రమ్మనవద్దు. Whenever you observe your
breath and do meditation, you may see colors in front of you, except black color and gray color. All other colors, red, pink, yellow, white. Whenever you see these colors, red, white, pink, yellow, except gray and black, you invite those colors, you speak with those colors and say that, come into my body. Then it will enter into the body. But be conscious, you should not invite gray color and black color. Leave gray color and black color and invite all other colors. When these colors come into your body, there will be a positive change in your life. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. ఆ హెడ్సెట్ లాంటిది కావ్యశ్రీ లేకుండా ఏమైనా నువ్వు క్లాస్ అటెండ్ గలవేమో చూడు. అది రేడియేషన్ వల్ల నీకు డిస్టర్బ్ చేస్తుంది. నువ్వు హెడ్సెట్ పెట్టుకుంటున్నావుగా, అది లేకుండా నువ్వు క్లాస్ ఏమైనా అటెండ్ అవ్వగలవేమో చూడు. అది ఉంటే డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. డిస్టర్బెన్స్ అవుతుంది నీకు ఆల్రెడీ. అది లేకుండా క్లాస్ అటెండ్ అవ్వగలవేమో చూడు. పెట్టుకోకుండా చూడు ఒకసారి. తీసేసే మెడలోంచి కూడా తీసేసేదాన్ని. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. You're enjoying the meditation. Observe your breath, which is naturally happening. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. శ్వాసను తీసుకోవడం కానీ వదలడం కానీ ప్రత్యేకంగా ఏమి చేయకూడదు. శ్వాస ఎలా లోపలికి వెళ్తుంది, ఎలా బయటకు వస్తుంది, దాన్ని గమనించాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అప్పుడు మన శ్వాస జరుగుతూనే ఉంటుంది. మనం దాన్ని గమనించాం. అదే శ్వాసను ఇప్పుడు మనం కూర్చొని గమనిస్తాం. Should not take the breath or leave the breath. You should observe the breath which is naturally happening. From the day you left, you wake up, and the end of the day, till the end of the day, the breath will be continuing. You will be taking breath and you will be leaving breath. But you will not observe the breath. Here, by sitting in meditation, you observe the breath which is naturally happening. శ్వాసని గమనిస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళు, తెలవని వాళ్ళు, దేవుళ్ళు కూడా కనిపిస్తారు. కృష్ణుడు, రాముడు, శివుడు, అందరు దేవుళ్ళు కూడా కనిపించే అవకాశం ఉంది. మీరు ఎక్కువ రోజులు ధ్యానం చేస్తూ ఉంటే, ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటే, ఎవరు కనిపించినా సరే, వాళ్ళు దేవుళ్ళలాగా ఉన్నా సరే, దేవుళ్ళ రూపంలో ఉన్నా సరే, వాళ్ళని ధ్యానంలో కూర్చోమని చెప్పాలి. ఎందుకంటే మారు వేషంలో కూడా వేరే వాళ్ళు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. వాళ్ళు ధ్యానంలో కూర్చోమని చెప్పాలి. వాళ్ళు నిజమైన మాస్టర్స్ అయితే మనతో పాటు కాసేపు అలాగే ధ్యానం చేస్తారు. ధ్యానం చేసినాక కాసేపటి తర్వాత అడగాలి, మాస్టర్ మీరు ఎందుకు వచ్చారు, నాకేం చెప్పాలనుకుంటున్నారు? మీరు అడిగితే గాని చెప్పరు. అలాగే కొంతమంది మాస్టర్స్ ఉంటారు, మీరు అడిగినా కూడా చెప్పరు. కొన్ని ప్రశ్నలకు జవాబు రాదు. మీరు అడిగే ప్రశ్నలకు ఒక్కోసారి రాకపోయినా సరే వదిలేశారు. When you do meditation, you may see gods in front of you. You may see people you know, whom you know, or people you don't know. Whoever comes in front of you in meditation, ask them to sit in meditation for a while, for 5 minutes or 10 minutes or 15 minutes. Continue your meditation. If they don't sit in meditation, don't force them to sit in meditation. Leave them.
If they sit in meditation, continue the meditation with them. And after few minutes, ask the master why you came. What is the message you want to give to me? Unless until you ask, they don't give the message. And the other thing, and if you want some queries to clear with him, then they may or may not answer your questions. If they don't answer your questions, don't force them to answer the questions. సహజంగా జరుగుతున్న మీ శ్వాస గమనించండి. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. మీకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. Observe your breath, which is naturally happening. You're feeling very peaceful. You're feeling very peaceful. శ్వాసను తీసుకోవడం కానీ వదలడం కానీ ప్రత్యేకంగా ఈ విషయం. మెల్లిగా ధ్యానం నుంచి బయటికండి మాస్టర్. స్లోలీ కమ్ అవుట్ ఆఫ్ మెడిటేషన్. రిమూవ్ యువర్ హ్యాండ్స్ అండ్ కీప్ ఆన్ యువర్ ఐస్. By opening and closing your eyes and seeing into your hands, come out of meditation. ఈ చేతులు కూడా వేసి కళ్ళ పైన పెట్టుకొని కళ్ళు మూస్తూ తెరుస్తూ చేతుల్ని చూస్తూ ధ్యానం నుంచి బయటికి రావాలి. వీడియో లాంచ్ చేసుకోవాలి. ఝాన్సీ, శాంతకుమారి, తరుణి. క్లాస్లో ఏం జరుగుతోంది అని చూడడానికి మాత్రం రావద్దు. తరుణి అక్కడ ఏంటంటే తరుణి వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు అల్లరి ఉంటుంది కాబట్టి వీడియో ఆన్ చేయలేకపోవచ్చు. శాంతకుమారి గారు మీరెందుకు వీడియో ఆన్ చేయట్లేదు? ఝాన్సీ గారు మీరెందుకు వీడియో ఆన్ చేయట్లేదు? వీడియో ఆన్ చేయండి. క్లాస్లో పాల్గొనండి. ఇది థియరీ క్లాస్ కాదు, ప్రాక్టికల్ క్లాస్. అర్థం తీసుకోండమ్మా. టేక్ యువర్ మిర్రర్. ధ్యానం చేసేటప్పుడైనా, హృదయం ప్రక్రియ చేసేటప్పుడైనా, అర్థం ప్రక్రియ చేసేటప్పుడైనా అద్దాలు తీసి పక్కన పెట్టేశారు. హాయ్, కొత్త వచ్చాడు. హాయ్. అయ్యో, నీ పేరు శాంతకుమారియా? నువ్వు అబ్బాయిలా ఉన్నావే. నీ పేరు పెట్టినాను అక్కడ. నీ పేరు టైప్ చేయి. నీ పేరు టైప్ చేయి. దాంట్లో నేమ్ చేంజ్ చేయొస్తుందా? చేయరాదా? ఓకే, పర్లేదు. చేయొస్తే చెయ్యి. ఝాన్సీ, మీరు కూడా వీడియో ఆన్ చేసుకోవాలండి. ఓకే, మనం అర్థం ప్రక్రియ చేద్దాం. మీ అమ్మగారు పేరు చేంజ్ చేస్తారు, నువ్వు అర్థం ప్రక్రియ చేయాలి. దయచేసి నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఏదైనా ఒక లాంగ్వేజ్ లో చేయండి. తెలుగు ఆర్ ఇంగ్లీష్ రెండో అవసరం లేదు. దయచేసి నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. 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 తల్లిదండ్రులు పక్కన కూర్చొని చూడాలి సరిగ్గా చేస్తున్నారో లేదో చెక్ చేయండి, వాళ్ళకి అలవాటు అయ్యేంత వరకు, కొత్త వాళ్ళకి. దయచేసి నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. అద్దంలో చూస్తూ చేయాలి.
ఓకే. నేను అద్దంలో ఎలా చూస్తూ చేస్తున్నానో అలా చేయాలి. వాళ్ళు అందరూ చేస్తున్నారు గదా! అలాగే. అద్దంలో అద్దం కనిపించాలి, నువ్వు కనిపించాలి. నీ ఫేస్ కనిపించాలి, అద్దం గూడా కనిపించాలి. దయచేసి నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. విద్య ఒకసారి మీ అమ్మని నాకు రేపు ఫోను చేయమని చెప్పమ్మా. ఓకే. దయచేసి నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. మగవాళ్ళు మగవాళ్ళ బట్టలే ఏసుకోవాలి. ఆడవాళ్ళు ఆడవాళ్ళ బట్టలేసుకోవాలి. మగవాళ్ళు ఆడవాళ్ళ బట్టలేసుకుంటే ఎట్లా ఉంటది? మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా ఆడవాళ్ళు మగవాళ్ళ బట్టలేసుకోవడం అలవాటు పడుతున్నారు. దానిలోంచి బయటికి రావాలి. ఆడవాళ్ళు ఆడవాళ్ళ బట్టలే వేసుకోవాలి. మగవాళ్ళ కన్నా గూడా ఆడవాళ్ళే గొప్పవాళ్ళు. మగవాళ్ళు గొప్పవాళ్ళనుకోని అలా అలవాటు పడిపోతున్నారు. ఓకే. ఎందుకంటే స్త్రీ మాత్రమే ఒక బిడ్డకు జన్మనివ్వగలదు. మగవాళ్ళెవరు చెయ్యరు. స్త్రీ స్త్రీగా ఉంటేనే పురుషుడు వేషాలేస్తూ పురుషుడిలాగా అన్ని అలంకరణలు అన్ని పురుషుల్లాగా ఉన్నాయనుకోండి. అప్పుడు స్త్రీలోని యొక్క గొప్పతనం పోతుంది. ప్రేమతత్వం అన్నీ. దయచేసి నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. శాంతకుమారి అది చేయించండి అబ్బాయితో. అందరు పిల్లలు చేస్తున్నారు. మీ అబ్బాయితో కూడా చేయించండి. ఎలా చేయాలో చూపించండి. కొంచెం అలవాటవ్వడానికి టైం పడుతుంది. కానీ చేయించండి మెల్లిగా. దయచేసి నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. 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 లోతుగా ఇన్వాల్వ్ అయ్యి చేయాలి. దయచేసి నన్ను క్షమించు.
ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఆవలింతలు వస్తే చేతులు అడ్డం పెట్టకూడదు. కన్నీళ్ళు వచ్చినా కూడా ఆపకూడదు. దయచేసి నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. 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 ఇద్దరు కాస్త దూరంగా కూర్చున్నారు అనుకోండి, ఇద్దరు కనిపిస్తారు, శాన్వి అండ్ శ్రేయ. శ్రేయ దాక్కుంటున్నాడు, చేస్తున్నాడు చేయట్లేదు కనిపించట్లేదు. దయచేసి నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. మీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores of thanks to you. మీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores of thanks to you. మీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores of thanks to you. మీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores of thanks to you. మీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores of thanks to you. మీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores of thanks to you. మీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores of thanks to you.
నీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores of thanks to you. నీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores of thanks to you. నీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores of thanks to you. నీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores of thanks to you. నీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores of thanks to you. నీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores of thanks to you. నీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores of thanks to you. నీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores of thanks to you. నీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores of thanks to you. పూజిత్ చెయ్యి నాన్న, మేము చేస్తున్నాం కదా అలాగే చెయ్యి. నీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores of thanks to you. నీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores of thanks to you. పిల్లలు కడుపులో ఉన్నప్పుడు అమ్మా నాన్న ఒకవేళ నాకు మగపిల్లాడే కావాలి అని అనుకుంటే, కడుపులో ఉన్నది ఆడపిల్ల అనుకో, వాళ్ళకి మగపిల్లాడే కావాలనుకుంటున్నారు కాబట్టి ఏమవుతుంది, బిడ్డ పుట్టాక ఆ ఆడపిల్ల మగవాళ్ళ బట్టలు ఎక్కువగా వేసుకుంటుంది. మగవాళ్ళ లెక్కనే ఉండాలనుకుంటుంది. మగవాళ్ళ లెక్కనే డ్రెస్సింగు, నడవడం, స్టైలు అంతా అలాగే ఉంటుంది. అది ఎందుకు జరుగుతుంది అలా అంటే, తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడు తల్లి గాని, తండ్రి గాని నాకు మగపిల్లాడే గావాలి, నాకు మగపిల్లాడే గావాలి అని అనుకుంటారు. అలా అనుకోవడం వల్ల తెలియకుండానే ఆ బిడ్డపై, తను ఆడపిల్ల అయితే గనుక పుట్టాక తనకు మగపిల్లలకు బట్టలేసుకోవాలనిపిస్తది. అలా రకరకాలుగా ఇబ్బంది ఎదుర్కొంటారు. అందుకోసం మనం ఇప్పుడు ఈ క్లాస్‌లో ఒక ఎక్స్‌ట్రా సంకల్పం చేపిస్తాం. ఓకే. మీకోసం. ఇది అయిపోయాక. ఓకే. నీకు శతకోటి కృతజ్ఞతలు. 10 crores of thanks to universe. 100 crores. Sorry. నీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores of thanks to universe. నీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores of thanks to universe. నీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores of thanks to universe.
నీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores ఆఫ్ థాంక్స్ టు యూనివర్స్. లైట్లు ఫుల్‌గా లైటేసుకోవాలా? లైట్ బంద్ చేశారు మీ ఇంట్లో సరిగ్గా. ఒకటే లైటేసినట్టుంది. సాన్వి. మొత్తం లైట్ అన్నేసుకోండి లైట్లు. శ్రేయాన్ కనిపియట్లేదు. కనిపియట్లేదు కాబట్టి శ్రేయాన్ మరి మంచి చేస్తున్నాడో చేయట్లేదో తెలవట్లేదు. నీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores ఆఫ్ థాంక్స్ టు యూనివర్స్. నీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores ఆఫ్ థాంక్స్ టు యూనివర్స్. నీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores ఆఫ్ థాంక్స్ టు యూనివర్స్. నీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores ఆఫ్ థాంక్స్ టు యూనివర్స్. నీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores ఆఫ్ థాంక్స్ టు యూనివర్స్. నీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores ఆఫ్ థాంక్స్ టు యూనివర్స్. నీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores ఆఫ్ థాంక్స్ టు యూనివర్స్. నీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores ఆఫ్ థాంక్స్ టు యూనివర్స్. అంత దగ్గరగా పెట్టుకోవద్దండి. సీత గారు. కళ్ళు నొప్పి పెడతాయి. దూరం పెట్టుకోండి. నీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores ఆఫ్ థాంక్స్ టు యూనివర్స్. నీకు శతకోటి కృతజ్ఞతలు. 100 crores ఆఫ్ థాంక్స్ టు యూనివర్స్. అర్థం ప్రక్రియ అయిపోయింది. ఇప్పుడు మనం ఇన్నర్ చైల్డ్ గురించి చేద్దాం. అంతర్ శిశువు. అందరికీ తెలుగు ఓకే గదా? ఓకే అయితే చేతులెత్తండి. తెలుగు ఓకేగా? ఓకే. అయితే ఇప్పుడు మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడు, అలాగే మెచ్యూర్ అయ్యే వయసొచ్చేంత వరకు, లేదా కొంచెం ఇంకా పెద్దగయ్యేంత వరకు అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ రకరకాలుగా బాధపడుంటుంది. ఏదన్నా ఇబ్బంది పడుండొచ్చు. మామయ్య ఇంకా తాతయ్య వాళ్ళో, నాన్నమ్మ వాళ్ళో, అమ్మమ్మ వాళ్ళో, తాతయ్య వాళ్ళో, లేదా నాన్న వాళ్ళో, ఇంకెవరి వల్లనో ఇబ్బంది పడుండొచ్చు. లేదా వేరే వాళ్ళ బాధలు విని అంటించుకొనుండొచ్చు. అవన్నీ తొలగిపోవడం కోసం ఇప్పుడు మనం చేస్తున్నాం. హృదయ చక్రం మీద చేతులు పెట్టి, కళ్ళు మూసుకొని నేను చెప్పే సంకల్పం చెప్పు. ఓకే. కూర్చోండి. ఓ నా అంతర శిశువు, దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. మీ లోపల ఏం జరుగుతుందో, మీకెలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయో గమనిస్తూ ఉండండి సంకల్పం చెప్తూనే. ఓ నా అంతర్ శిశువు, దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను.
నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. ఓ నా అంతర్శిశువు, దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. శ్రేయాన్ కళ్ళు మూసుకొని చెయ్యి నాన్న. అక్క వస్తది నువ్వు చెయ్యి. ఓ నా అంతర్శిశువు, దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. ఓ నా అంతర్శిశువు, దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. ఓ నా అంతర్శిశువు, దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. ఓ నా అంతర్శిశువు, దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. 'నీకు శతకోటి కృతజ్ఞతలు.'
ఓ నా అంతరి శిశువు, దయచేసి నన్ను క్షమించు. ఓ నా అంతరి శిశువు, నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. ఓ నా అంతరి శిశువు, నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. ఓ నా అంతరి శిశువు, నీకు శతకోటి కృతజ్ఞతలు. ఓ నా అంతరి శిశువు, దయచేసి నన్ను క్షమించు. ఓ నా అంతరి శిశువు, నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. ఓ నా అంతరి శిశువు, నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. ఓ నా అంతరి శిశువు, నీకు శతకోటి కృతజ్ఞతలు. ఓ నా అంతరి శిశువు, దయచేసి నన్ను క్షమించు. ఓ నా అంతరి శిశువు, నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. ఓ నా అంతరి శిశువు, నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. ఓ నా అంతరి శిశువు, నీకు శతకోటి కృతజ్ఞతలు. ఇప్పుడు సంకల్పం మారుతుంది. దయచేసి నన్ను క్షమించు. 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 దయచేసి
నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. సరిగ్గా ఛాతీ మధ్య భాగంలో పెట్టుకోవాలి. చేతులు చూసుకోండి. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. నీకు శతకోటి కృతజ్ఞతలు. ఒక చేతిపై ఇంకో చేతి పెట్టుకొని చేయాలి. నీకు శతకోటి కృతజ్ఞతలు. వేళ్ళల్లో వేలు పెట్టకూడదు. ఒక చేయిపై ఇంకో చేయి పెట్టుకోవాలి. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి
కోటి కృతజ్ఞతలు. మీకు శతకోటి కృతజ్ఞతలు. మీ ఇంట్లో మాత్రమే నీకు ఎనర్జీస్ కరెక్ట్‌గా అనుకూలంగా ఉన్నాయి కావ్యశ్రీ. అక్కడ మాత్రమే నువ్వు కదలకుండా చక్కగా చేస్తున్నావు. వేరే ఏడ కూర్చున్నా గూడా ఇలాగే కదలడం, అటు ఇటు తిరగడం. అర్థమైందా? మీ ఇంట్లోనే కూర్చొని చెయ్యి. కనీసం ఈ టైంలో. నీళ్ళ దగ్గరే ఉంటాయి. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. చాలా ఎనర్జీ వస్తుంది. చాలా. గమనించండి. నీకు శతకోటి కృతజ్ఞతలు. 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 చివరి 4 నిమిషాలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. 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 నీకు శతకోటి కృతజ్ఞతలు.
నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. వెళ్ళిగా చేతులు వేసి కళ్ళ వెన పెట్టుకొని కళ్ళు మోస్తూ తెరుస్తూ చేతులు చూస్తూ వెళ్ళాను. ఎవరికైనా ఏమన్నా సందేహాలు కానీ అనుభవాలు కానీ వచ్చుంటే చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి మళ్ళీ. సార్ విద్య ఏడ్ చేస్తుంది సార్. ఏమైంది విద్య? అదే మెడిటేషన్ లో ఏడుస్తుంది ఎందుకో. అదే అఫర్మేషన్స్ చేస్తా వచ్చేటప్పటికి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నా? పర్లేదు ఏం లేదు ఏం కాదు ఏం కాదు చెప్పు ఏమైంది చెప్పండి. ఏంటి ఎవరు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ తిరుగుతున్నారు? చుట్టూ తిరుగుతున్నారు. కాదు ఒక్క మాట చెప్పాలి. నాతో మణికంఠ మాస్టర్ ఉన్నాడు, కాల్చి పడేస్తాడు నిన్న అని చెప్పాను. ఓకే ఏం కాదు నాన్న, ఏం కాదు. నీకు తెలుసా నేను ఇప్పుడు ఇక్కడ అందరినీ కాకుండా నేను అడిగినప్పుడు నువ్వు కూర్చొని కనిపిస్తున్నావు, నిలబడి కనిపించాను ఎందుకు అడిగాను తెలుసా? ఇక్కడ అందరికంటే నువ్వే ఎక్కువ ఇష్టం నాకు. ఓకే అందుకే నీ ఫోటో కూడా మీ అమ్మని పెట్టమని చెప్పాను. వీడియో ఆఫ్ చేసినప్పుడు నీ ఫోటో కనిపించాను. ఓకే తెలీదు, నేను కలిసినప్పుడే ఎప్పుడో ఒక జన్మ సంబంధం లాగా ఉంది. ఓకే నేను ఎప్పుడు నీకు సహాయంగా ఉంటాను. ఓకే వాళ్ళు ఎవ్వరు ఏం చేయలేరు నేను. ఓకే ఎవ్వరు ఏం చేయలేరు, వాళ్ళు ఎవ్వరు ఏం చేయలేరు. ఓకేనా నేను ఎప్పుడు గా ఉంటాను. జస్ట్ బలంగా బిలీవ్ చెయ్యి అంతే. నేను ఎప్పుడు గా నీకు సహాయంగా ఉంటాను. నేను కనిపించకుండా నీకు సహాయంగా ఉంటాను. ఓకే మాట్లాడినాను. తర్వాత మీ అమ్మని ఫోన్ చేయమని చెప్పింది కూడా సరే, ఇది వీడియోలో చెప్తే బాగుండదు, తర్వాత చెప్తాను. ఓకే సరేనా? ధైర్యం వచ్చిందా? ఇంకో ఏమంటే ఎప్పుడు అధైర్యం అనిపించినా సరే మీ అమ్మ ఫోన్ తీసుకొని నాకు ఫోన్ చేయి. ఓకే నీకు ఫుల్ ఫ్రీడమ్. ఎప్పుడంటే అప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయొచ్చు, ఎప్పుడంటే అప్పుడు నాతో మాట్లాడవచ్చు. ఓకే మీ అందరికీ ఏదన్నా డౌట్ ఉంటే, ఏదన్నా అడగాలంటే ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు. కాకపోతే నేను పడుకున్నా ఫోన్ చేస్తే నాకు లేవలేను, కానీ 11:00 ఫోన్ చేయండి నాకు. రాత్రి 12:00 ఫోన్ చేసి మీరే కదా సార్ ఫోన్ చేస్తే లేపుతా అన్నారని చెప్పంటే అలాగే పొద్దున నేను లేవకముందు లేవకముందు కూడా అట్లా కాకుండా 7:30 8 తర్వాత నేను మార్నింగ్ 3 to 5 మెడిటేషన్ చేసుకుంటాను, లేదంటే 4 to 6 చేసుకొని పడుకుంటాను. మళ్ళీ మార్నింగ్ 8 నుంచి నైట్
10 లోపు ఎప్పుడని చెప్పి. ఓకే. ఆ 10 తర్వాత కూడా ఎప్పుడైనా ఇబ్బంది ఉన్నా కూడా ఫోన్ చేయండి. నా ఫోన్ ఆన్‌లో ఉంటే నేను ఆన్సర్ చేస్తాను. ఓన్లీ మీకు మాత్రమే పిల్లలకు మాత్రమే. ఓకేనా? వాళ్ళు ఎలా ఉన్నారు నాన్న? తెల్ల బట్టలేసుకొనున్నారా? నల్ల బట్టలేసుకొనున్నారా? రెడ్ కలర్ డ్రెస్ ఏసుకొనున్నారా? ఎలా ఎలా ఉన్నారు? గాజులు ఏం చెప్పు ఎలా ఉందో చెప్పు. తెల్ల సారీయా? హ్మ్. అదే. వైట్ సారీ యేసుకొని ఉన్నారంటండి. ఓకే. రెడ్ కలర్ గాజులును, పట్టీలేసుకొని ఆహా! చుట్టూ తిరుగుతున్నారంట. తన చుట్టూ తిరుగుతున్నారా? హ్మ్. ఆహా! నీ పక్క నుంచి ఎళ్లారా అమ్మా? లేకపోతే నీ చుట్టూ తిరుగుతూ ఉన్నారా? చుట్టూ తిరుగుతూ ఆ! ఓకే. ఓకే. ఏం గాదు. ఏం గాదులే. ఇప్పుడు అది తొలగిపోవడం కోసమే నువ్వు ఇది చేపిచ్చావు. నీతోని ఇది చేయించడం జరిగింది అంతే. ఓకే. వాళ్ళు నీకు మళ్ళీ కనిపించరు ఎప్పుడు గూడా. ఓకే. భయమేమి లేదు. నేనున్నాను కదా! అమ్ముంది కదా! సారున్నారు, అమ్ముంది. హ్మ్. నేనొచ్చేటప్పటికి హ్మ్. ఏడ్చేస్తుంది. నేనేమనుకున్నానంటే దానికి ఇన్నరులో బాధుందేమో అందుకే ఏడుస్తుందనుకుంటున్నాను. హ్మ్. ఓకే. సరే. మరి నీకు అంతర శిశువుది జేపిచ్చాను గదా! అప్పుడేమన్నా అనిపించిందామా విద్య? ఏమన్నా ఏమన్నా కనిపించిందా? చిన్న పిల్లలు గాని ఎవరైనా కనిపించారా? లేదా? ఏం లేదా? ఏడుపొచ్చిందా లోపల నుంచి ఏమన్నా? లేదన్నా కలర్స్ కనిపించాయా? మెడిటేషన్ చేసేటప్పుడు రాధాకృష్ణులు కనిపించారందండి. ఆహా! రాధాకృష్ణులు కనిపించారు. సూపర్. మరి రాధాకృష్ణులు ఉన్నారుగా నీతో. ఇప్పుడు ఎవరో నీ చుట్టూ తిరిగారు అనంటే, మరిప్పుడు రాధాకృష్ణులు గూడా నీ దగ్గర ఉన్నారుగా. నీకు కనిపించారుగా. వాళ్ళు చూసుకుంటారులే ఇట్లాంటోళ్ళ పని. ఓకే. నేనున్నానుగా. ఓకే. ఈ మాస్టరు ఇప్పుడు నీకు సరే. నేను నీకు ధైర్యం వచ్చే విధంగా ఒకటి చెప్తాను. ఓకే. ఉదాహరణకి ఒకాయన వచ్చాడు నా దగ్గరికి. ఒకాయన ఆయన వయసు ఒక 35 సంవత్సరాలుంటుంది. 35-40 సంవత్సరాలుంటుంది. ఒక 6 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం నా దగ్గరకొచ్చాడు. నా దగ్గరకొచ్చి, "సార్ నాకు పాజిటివ్ థాట్స్ కావాలి. నెగెటివ్ థాట్స్ ఎక్కువొస్తున్నాయి. నాకేమన్నా చెప్పండి" అని అడిగాడు. అడిగితే తనకి నేను కొన్ని పిరమిడ్స్ ఇచ్చాను. పిరమిడ్స్ ఇచ్చి కొంచెం చెప్పాను. థియరీ చెప్పాను. చెప్పేసి వెళ్ళాను. ఆయన ఇంక ఎవరిని నమ్మడు. నన్ను తప్ప ఇంకెవరిని నమ్మడన్నట్టు. ఎవరిని పూజించడు. ఎవరిని నమ్మడు. ఆయన ఒక వారం రోజుల తర్వాత ఫోను చేశాడు నాకు. ఫోను చేసి, "సార్ నాకు నేను రాత్రి ఒక ప్రాసెస్ జరిగింది" అన్నాడు. ఏంటి? ఏం జరిగింది? అని అడిగాను. అడిగితే తను "సార్ మీరొచ్చారు హాస్టల్‌గా నా దగ్గరికి. ఆహ్, మెడ నుంచి" అంటే ఇక్కడ విశుద్ధ చక్రం ఉంటది. విశుద్ధ చక్రం నుంచి కింద మూలాధార చక్రం ఉంటుంది. మూలాధార చక్రం వరకి ఒక తాడు లాంటిదొకటి కట్టేసి మొత్తం అంతా క్లీనింగ్ చేశారు బాగా. క్లీనింగ్ చేశాక తర్వాత నాకు లలిత సహస్రనామాలు వినిపించాయి అని చెప్పాడు. అప్పటినుంచి నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పాడు. ఎప్పుడది 6 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాల క్రితం. అప్పటికి నేనింక ఈ అద్దం ప్రక్రియ క్లాస్ చేయట్లేదు. అప్పటికింకా ఈ హృదయం ప్రక్రియ ఏం చేయట్లేదు. అప్పుడే నా స్థితి అది. అంటే అప్పుడే నన్ను నమ్మిన వాళ్ళకి నేను యాస్ట్రల్‌గా వెళ్లి సహాయం చేసేవాడిని. మరిప్పుడు నేనేంటి? ఇంకా ఎక్కువ గదా! 6 సంవత్సరాలు దాటిపోయిందిగా. ఇంకా చాలా ఎక్కువ గదా! జస్ట్ బిలీవ్ మీ బ్లైండ్‌లీ. సార్ ఓకే. హ్మ్. సార్, సార్ విద్య రోజు ఏం చూస్తుందంటే, రోజు హారర్ హ్మ్. మూవీస్ చూస్తుందండి. మార్నింగు నేను వద్దన్నా సరే, ఆళ్ళ చెల్లికి అదే చూపిస్తుంది. చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఒస్తాయి కదా! భయపెట్టి ఇలాగా ఇప్పుడు అదే గుర్తొచ్చింది. మా తమ్ముడు అంటున్నాడు, "హారర్ మూవీస్ చూడొద్దని చెప్పు" అని అంటున్నాడు. లేదమ్మా. మార్నింగ్ లేదు కూడా లేదు. రోజు చూడు. ఇంకా అలా గాదు. అలా గాదు. రోజు చూడు. ఒకటి తిరుగుతదిప్పుడు. ఇంకెక్కువ తిరుగుతాయి అంతే ఏం లేదు. చూస్తా ఉంటే ఇంకా ఎక్కువ తిరుగుతా ఉంటాయి. పొద్దున్నే నువ్వు చూడడం భయపడతావనంటే ఆళ్ళ చెల్లికి ఇప్పుడే గుర్తొచ్చింది నాకు. ఎందుకంటే మా తమ్ముడు చెప్తున్నాడు పొద్దున కూడా అదే చూసారీళ్ళు. చూస్తే వద్దు విద్య అలా హ్మ్. చూపించకూడదు అంటున్నా సరే మళ్ళీ అదే పెడుతున్నారీళ్ళు టీవీలో. ఓకే. ఇప్పుడు అది చూడడం వల్ల మనం ఏది చూస్తామో, ఏది వింటామో అది మన జీవితం మీద ప్రభావం చూపిస్తుంది.
ఇప్పుడు నీకది చూడడంలో నువ్వు ఆనందపడుతున్నావు అనుకో. ఉదాహరణకి ఇప్పుడు హారర్ మూవీస్ చూస్తే నీకు ఆనందం వస్తుంది అనంటే, అది నీ దగ్గరకొచ్చినప్పుడు కూడా నువ్వు ఆనందపడాలి. హే! హే! నా చుట్టూ తిరుగుతుందని ఎగరాలి. ఎందుకు ఎగరట్లేదు మరి? అర్థమైందా? చూడటం అంటే నువ్వు పిలవటమే. నా దగ్గరికి రా అని పిలవటమే. సీరియల్స్ చూస్తూ ఉంటారు కొంతమంది. సీరియల్స్‌లో వాళ్ళు ఏడుస్తా ఉంటారు, కొట్టుకుంటా ఉంటారు. అది చూసి బాగా చూస్తారు. మళ్ళీ అది ఇంట్లో జరిగితే ఏడుస్తారు. సీరియల్ చూడడం అంటే ఇష్టం. కానీ ఇంట్లో జరిగితే ఇష్టం లేదు. ఇది అంతే ఉంది. హారర్ సినిమాలు చూడడం ఇష్టం. కానీ నా చుట్టూ నా దగ్గరకొచ్చి జరిగితే ఇష్టం లేదు. ఓకేనా? అర్థమైందా? హారర్ మూవీస్ చూడడం కంప్లీట్‌గా మానేయి. జీరో. ఎవరిని చూడనివ్వద్దు. భూమి మీద అందరికన్నా ఎక్కువగా ఆనందంగా ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? పిల్లలు మాత్రమే. ఈ భూమి ఆనందంగా ఉండడానికి కారకులు ఎవరు తెలుసా? పిల్లలే. ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఎంతో కొంత ఆనందంగా ఉన్నారనంటే దానికి కారణం పిల్లలే. అందుకే అందరూ ఆనందంగా ఉండడం కొంతమందికి ఇష్టం లేదు. ఇష్టం లేదు కాబట్టి పిల్లలకి మొబైల్ ఫోన్‌లు అలవాటు చేశారు. ఇలాంటి పిచ్చియి చూడడం అలవాటు చేశారు. ఎలా అంటే ఒకరిని చూసి ఒకరు అలవాటు చేసుకున్నారు. అలా అలవాటు చేసుకున్నప్పుడు పిల్లలు భయపడడం, బాధపడడం మొదలుపెట్టారనుకో, అప్పుడు పిల్లలు గూడా ఆనందంగా ఉండకపోతే, ఈ భూమి మీద ఎవరిని చూసి ఆనందపడాలి మరి? అందుకే ఈ మణికంఠ మాస్టరొచ్చాడు. పిల్లలెంత ఆనందంగా ఉన్నారో, అలాగే ప్రతి ఒక్కరు భూమి మీద ఆనందంగా ఉండాలి. పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారో, ఆ ఆనందాన్ని వాళ్ళు కోల్పోకుండా అలాగే వాళ్ళతో ఉండాలి ఆనందం. అలాగే పిల్లల్ని చూసి పెద్దవాళ్ళు కూడా అలా తయారవ్వాలి. నా పనిలో ముఖ్యమైన భాగం ఇదే. నేనొచ్చిన భూమి మీద వచ్చిన పనిలో ముఖ్యమైన భాగం ఇదే. పిల్లలందరినీ ఆనందంగా ఉంచాలి, ఆనందంగా చూడాలి. వాళ్ళని మాయ లాంటిదెప్పటికి పట్టుకోకుండా లాగి లెంపకాయలు కొడుతూనే ఉంటాను మాయని. పట, పట, పట మా పిల్లల జోలికెందుకొచ్చావు? మా పిల్లల జోలికెందుకొచ్చావు అని. ఓకే. ఇకనైనా ఫోన్‌లు తగ్గిచ్చాలి. ఫోను చూడడం తగ్గిచ్చాలి. ఫిజికల్‌గా ఆడటం అలవాటు చేసుకోవాలి. ఫిజికల్‌గా ఆడాలి. చెల్లితో ఆడాలి, అమ్మతో ఆడాలి, అక్కతో ఆడాలి, అందరితో ఫ్రెండ్స్‌తో ఆడాలి, పక్కన ఫ్రెండ్స్‌తో ఆడాలి, వాళ్ళతో వీళ్ళతో ఆడుకోవాలి, అమ్మ నాన్నతో ఆడుకోవాలి. ఫోను పక్కన పడేసేయాలి. ఫోను వల్ల చాలా చాలా చెడు జరుగుతుంది. ఓకే. నన్ను నమ్మిన వాళ్ళు ఎవ్వరైనా సరే, వాళ్ళకి నేను పక్కనే ఉండి సాయం చేస్తాను. యాస్ట్రల్‌గా నేను కనిపించకపోయినా సరే. 1000 మంది ఉన్నా సరే, 100 మంది ఉన్నా సరే, 1,00,000 మంది ఉన్నా సరే, నన్ను నమ్మితే హార్ట్‌ఫుల్‌గా నేను వాళ్ళకి పక్కనే ఉండి సహాయం చేస్తాను. కానీ నేను చెప్పినవన్నీ ఆచరిస్తూ ఉండాలి. చేస్తూ ఉండాలి. ఓకే. అమ్మకు ఫ్రీ టైమ్ దొరికి నీతో చేయించగలిగితే అమ్మ పక్కనున్నప్పుడు చెయి. ఇవి మళ్ళీ. ఓకే. సరేనా? యెస్ సార్. ఏమన్నా చెప్పాలా మ్యామ్? ఏమన్నా అడగాలా? ఓకే. మీ అమ్మని నీ ఫోటో ఒకటి పంపించమని చెప్పు. అదేది లంగా జాకెట్ ఏసుకొని పింక్ కలర్‌లో ఉంది. అవి డిలీట్ అయిపోయినాయి. మీదిను మీ చెల్లెది. ఓకే. వీడియోలో అదే వచ్చేటట్టుగా పెట్టుకోమని చెప్పు. తర్వాత డ్రెస్సులు అలా ఏసుకోవద్దమ్మా. నువ్వు క్లాస్‌కి రాగానే నువ్వు చున్నీ ఏసుకున్నావు. ఎందుకేసుకున్నావు? నీ భుజాలు కనిపించేలాగా డ్రెస్ వేసుకుంటావు. అది మీ అమ్మని ఫోను చేయమన్నది అందుకే. మీ అమ్మకి గట్టిగా లెంపకాయలేద్దామని. మీ అమ్మని ఫోను చేయమని చెప్పు రేపు. నేను మాట్లాడతాను. ఓకే. సరేనా? కావ్యశ్రీ ఏమన్నా చెప్పాలా? పూజిత్ ఏమన్నా చెప్పాలా? ఏమన్నా సీత గారు? గురుగారు మీరు వీడియోలో పూర్తిగా కనిపించేలా కూర్చోండమ్మా. వీడియోలో మీ కళ్ళే కనిపియట్లేదు. ఓకే ఓకే కొంచెం సార్ వెనక్కెళ్ళండి. రైట్. చెప్పండి. సార్ మీరు మీకు సప్తకోటి
కృతజ్ఞతలు చెప్పేటప్పుడు అవి నాకు ఈ రైట్ సైడ్ హెడ్ మీద కట్ 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 స్టార్ట్ అయిందండి. కట్ కట్ సౌండ్ బద్దలైపోతుంది బద్దలైపోతుంది ఏదో మీకు అడ్డుగా ఉన్నది. తర్వాత అసలు ఒక కళ్ళు కనపడినాయండి. ఒక్క ఐస్. సరికానిది ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. అదే అది ఆ రెటీనా పోతాయి కూడా అన్ని చెప్పండి. ఆ రెటీనా కూడా కనపడింది. అన్ని పారిపోతాయి. చాలా బాగుందండి సార్, చాలా బాగుంది. ఓకే, ప్రతిరోజు రండి, చేసుకోండి, ఇంట్లో కూడా చేయండి. ఓకే ఓకే, సార్. ఈ సంకల్పాలు అర్థమైపోయినాయిగా, చిన్నగానే ఉన్నాయిగా, ఇంట్లో కూడా చేయండి. చేస్తున్నారుగా, ఆల్రెడీ చేస్తున్నారా రోజు? 3 times చేయమన్నారు కదా ఆ, టెక్నిక్. మార్నింగ్ చేస్తున్నాను సార్, మధ్యాహ్నం చేస్తున్నాను, ఇప్పుడు చేస్తున్నాను మీకు. ఓకే ఓకే, ఇట్లా పెట్టుకో. రావే, చెప్పమ్మా, ఏమన్నా చెప్పాలా? అంకుల్ చెప్తున్నాను. నాకు ఇప్పుడు నొస్తుంది. ఇప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు వచ్చిందా, తర్వాత కూడా వచ్చిందా? హార్ట్ ప్రక్రియ. హార్ట్ ప్రక్రియ. ఓకే, అంటే ఎప్పుడు ధ్యానంలో ఉండే నొప్పేనా, ఇది వేరుగా ఉందా? ధ్యానంలో నాకు ఎప్పుడు ఇక్కడ నొప్పి లేవలేదు. మీరు ఇట్లా చెప్పారు కదా, మళ్ళీ అది ఇక్కడ థర్డ్ ఐ నొప్పి ఉంది. యాక్టివేషన్. రైట్, ఇక్కడ థర్డ్ ఐ కనెక్షన్ ఉంటుంది. థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఓకే, వీటిలో పెట్టుకోండి. పూజిత్, ఏమన్నా అడుగుతావా, ఏమన్నా మాట్లాడతావా? మీ అమ్మగారు ఏమన్నా అడుగుతారా, ఏమన్నా మాట్లాడతారా? చెప్పండి. నమస్తే, చెప్పండి. ఇదే ఫస్ట్ టైం కదా సార్ క్లాసు, మాకు కొంచెం కొత్తగా అనిపించింది. అబ్బాయి వయసు ఎంత? 8 కంప్లీట్ అయినాయండి, 9 వచ్చినాయి మొన్న మార్చికి. ఓకే, స్టార్టింగ్ ఇప్పుడిప్పుడే కొత్త కాబట్టి అతనికి అలవాటు కావడానికి సమయం పడుతుంది. ఇంకా 9 రోజులు ఉంది. ప్రతిరోజు హాజరవ్వండి. ఓకే, అలాగే అలాగే 8:30కి జాయిన్ అయిపోండి. అట్లాగే. చాలా మార్పులు వస్తాయి, చాలా అద్భుతాలు జరుగుతాయి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా, సరే, బాయ్ బాయ్, బాయ్ సార్. కలుద్దాం మళ్ళీ. బాయ్ సార్. బాయ్ 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 సార్. బాయ్ పూజ, బాయ్ బాయ్ అండి.